ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. రంజాన్ స్టార్ట్ అయిందండి. రంజాన్ ఫాస్టింగ్ చేస్తుంటారు చాలామంది. ఈ రంజాన్ ఫాస్టింగ్స్‌లో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. కొంతమందికి ఫాస్టింగ్స్ చేయలేకపోతున్నాం మేడం, ఎసిడిటీగా ఫార్మ్ అవుతుంది అని కొంతమంది. కొంతమంది ఈవినింగ్‌కి వచ్చే లోపల అసలు కంప్లీట్‌గా డీహైడ్రేట్ అయిపోయి చాలా వీక్ అయిపోతున్నాం మేడం అని అంటుంటారు చాలామంది. సో, వాళ్ళ గురించే ఈ వీడియో. సో, ఫాస్టింగ్స్ అండ్ రంజాన్ అన్న వెంటనే ఒక అద్భుతమైన మంత్ అండి. మనకొక డివోషనల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో మంత్. ఒకరికి రంజాన్ మంత్, కొంతమందికి కొంతమందికి ఇంకా ఏకాదశి, కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు. కొంతమందికి క్రిస్టియన్స్ ఒక్కొక్క టైప్‌లో, ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క ఫాస్టింగ్స్. ఆ ఫాస్టింగ్స్ ఎలా చేయాలి? దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుంటే, సో, నేనేమంటానంటే మనకిప్పుడు సమ్మర్‌లో స్టార్ట్ అయింది ఫాస్టింగ్. సో, కాబట్టి మనం మంచిగా అరౌండ్ 3-4 లోపల తినేస్తాం కాబట్టి ఫుడ్డు. సో, ఈ 3-4 లోపల మంచి టైం అది. మంచిగా మనకి డైజెషన్ మంచిగుంటది. బాడీ గూడా యాక్టివ్‌గుంటది. సో, కాబట్టి ఆ టైంలో మనం ఫాస్టింగ్ చేయడానికి బిఫోర్ మనం తింటాం కాబట్టి లైట్ ఫుడ్స్ ఉంటే బెటరు. సో, ఈ టైంలో హైడ్రేటెడ్ చేయడానికి మన స్కిన్ డే మొత్తం తాగకుండా, తినకుండా ఈవెన్ సలైవా గూడా మింగకుండా ఉంటారు కాబట్టి ఫాస్టింగ్స్‌లో. సో, ఈ టైంలో మనం ఏం జేస్తాము, మార్నింగ్ లేచిన వెంటనే ఏం జేస్తాము, సో, మనం మాక్సిమం 3:00 అలా తినడం స్టార్ట్ జేస్తారు కాబట్టి, సో, సమ్మర్‌లో స్పెషల్లీ మంచిగా మన ఇది గోంద్ కతీరా అని దొరుకుతది. గోంద్ కతీరా అని ఉంటది. అది మనం నీళ్ళలో వేసిన వెంటనే మంచులాగా అయిపోతదనమాట. అది మనం తీసుకోవడం వల్ల డే మొత్తం ఏం తినకుండా ఉంటాం గదా! సో, స్కిన్ గానీ, బాడీ గానీ అండ్ దాహం గూడా ఎయకుండా హైడ్రేటెడ్‌గా ఉండడానికి చాలా యూజ్ అవుతదనమాట. సో, ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకోండి నైట్. ఆ 2 ఎంఎల్ వాటర్‌లో 250 ఎంఎల్ వాటర్‌లో గోంద్ కతీరాను ఒక 2 క్యూబ్స్ లాగా వేసేసేయండి. గోంద్ కతీర అంటే తుమ్మ చెట్టు బంక అంటారు. సో, గోంద్ కతీరని 2 క్యూబ్స్ లాగా నైట్ నానబెట్టేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అయ్యాక మంచిగా మార్నింగ్ ఫస్ట్ ఈ వాటర్‌తో స్టార్ట్ చేయండి. ఆ గోంద్ కతీర వాటర్‌ని వచ్చాయి కదా! దాంట్లో మంచిగా 250 ఎంఎల్ వాటర్ 2 క్యూబ్స్ ఏసిన వెంటనే మంచులాగా ఉంటాయది. ఆ మంచులాగా ఉన్న దాన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్‌లో ఈ మొత్తం వాటర్‌ని వేసేసి, దాంట్లో ఒక హాఫ్ లెమన్‌ని పిండేసి, మింట్ లీవ్స్‌ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, కొద్దిగా వేసుకోగలిగితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, మార్నింగ్ మనం తినడానికి ముందు అంటే ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాం కదా! తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో, మంచిగా 250 ఎంఎల్ వాటర్ ఈ వాటర్ తాగండి. గోంద్ కతీరా వాటర్. దాంతో పాటు మనం మాక్సిమం కొద్దిగా బాడీ మొత్తం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే మార్నింగ్ తినే ఫుడ్‌లో ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆ టైంలో నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు. డే మొత్తం మంచి ఎనర్జీ ఉండాలంటే నాన్ వెజ్ తినేస్తాం. నాన్ వెజ్ తినడం వల్ల లెథార్జీగా ఉంటది. మనం 2:00 వరకు బానే ఉంటాం. 2 దాటిన తర్వాత మళ్ళీ దాహం వేయడం, ఆకలేయడం అనిపిస్తుంటది. సో, అలాగా కొంతమందికి కొన్ని కేసెస్‌లో మంచిగా తింటే మంచిగా ఎనర్జిటిక్‌గా ఉంటది. కొన్ని కేసెస్‌లోనే తీసుకోవడం వల్ల హెవీగా ఇవి తీసుకోవడం వల్ల సో, డే అంతా ఒక అనీజీగా, లెథార్జిక్‌గా, అసిడిటీ ఫార్మ్ అయినట్టు, యాసిడ్ రిఫ్లెక్సెస్ వచ్చినట్టు అనిపిస్తుంటది. కాబట్టి మనం ఏం చేస్తాము, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మాక్సిమం మన ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా మనము చపాతీలు అవన్నీ తీసుకుంటుంటారు. అసలు చపాతీలు అవన్నీ కాకుండా కిచిడీ చేసుకోవడము. ఆ కిచిడీలో కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా రైస్, ఎక్కువ వెజిటబుల్స్, ఆకుకూరలేసుకొని కిచిడీ తీసుకుంటే సాఫ్ట్‌గా ఉంటదండి. సాఫ్ట్‌గా ఉంటది. అలాగా మనము అంటే ఈజీగా మనకు మంచిగా ఎనర్జిటిక్‌గా అసలు మన బాడీలోని ది మన ఎనర్జీ స్టోరేజ్‌గా కూడా యూజ్ అవ్వడానికి కిచిడీ చాలా అద్భుతంగా పనిచేస్తది. అలా కిచిడీ తీసుకోవడము, దాంతో పాటు మాక్సిమం కిచిడీ గానీ, సో, ఇలాంటివి మాక్సిమం ఎక్కువ దాంట్లో కూడా రైస్ తక్కువ, ఎక్కువ మనము ఏదో ఒకరోజు ఒక దాల్, ఒకరోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు మసూర్ దాల్ అలా యేసుకొని ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకోవడము. ఫాస్టింగ్ స్టార్ట్ జేయడానికి ముందు ఫస్ట్ గోంద్ కతీరా వాటర్ కొద్దిగా, దాని తర్వాత కిచిడీ ప్రిపేర్ చేసుకొని 2-4 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టేసేయండి. లేదంటే నైట్ నానబెట్టేసేయండి. నైట్ నానబెట్టేసి దాని స్కిన్ తీసేసి, కొన్ని వాటరేసి మిక్సీ పట్టేసి, అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్‌లో కొద్దిగా హనీ గాని, లేదంటే కొద్దిగా మిశ్రీ పౌడర్ గాని కలుపుకొని తీసుకోండి. మంచిగా ఉంటదండి. మనము అసలు మార్నింగ్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు గోంద్ కతీరా వాటర్ కొద్దిగా, దాంతో పాటు కిచిడీలో ఎక్కువ మన వెజిటబుల్స్, ఆకుకూరలేసుకొని తింటుంటాం కాబట్టి చాలా మంచిది. అది దాంతో పాటు థర్డ్ వన్ మనం ఆల్మండ్స్‌ని మిక్సీ పట్టేసి, దాంతో ప్రిపేర్ చేసిన మిల్క్‌లో మనం ఆల్మండ్ మిల్క్ అంటారు. దాంట్లో కొద్దిగా హనీ గాని, మిశ్రీ గాని ఏదైనా కలుపుకొని తీసుకుంటే మాత్రం అసలు చూడండి మీరు డే అంతా యాక్టివ్‌గా ఉంటారు. హెవీ మీల్స్ తినేసి ఇమ్మీడియేట్ ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే నమాజ్ చదువుకొని ఇమ్మీడియేట్ పడుకుంటుంటారు. ఆ పడుకోవడం వల్ల పొట్ట ఇంకా బ్లోట్ అయిపోవడము, లేదంటే మార్నింగ్ లేచిన వెంటనే బర్ప్స్ రావడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా కిచిడీ తీసుకోవడం అండ్ లైట్‌గా మనం ఇలా ఆల్మండ్ మిల్క్ తీసుకోవడము, లేదంటే గోంద్ కతీరా వాటర్ తీసుకోవడం వల్ల మనము నమాజ్‌కెళ్ళి వచ్చిన వెంటనే సో, అందులో కూడా కొన్ని ఆసనాస్ మనం చేస్తాం కాబట్టి లైక్ మనం నమాజ్ పోస్చరింగ్ అద్భుతమైనవండి. అలా చేస్తుంటాం కాబట్టి సో, డైజెషన్ అవ్వడానికి కూడా ఈ బాడీ మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. దాని తర్వాత మనము డే
మొత్తం యాక్టివ్‌గా అసలు ఇంకా చాలా హెల్తీగా ఉంటాము. ఇంక డిన్నర్‌కొచ్చిన తర్వాత మాక్సిమం ఇక్కడ డిన్నర్స్ మాత్రము మంచిగా డ్రై ఫ్రూట్స్, పంకిన్, వాటర్‌మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా ఇవన్నీ చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకొని, దాంతో పాటు కొద్దిగా మంచి ప్రోటీన్ పన్నీర్ గానీ, ఎగ్ గానీ మీకు నచ్చిన ఏదన్నా కర్రీస్ చేసుకొని అలా తీసుకోవడము. ఎండ్ విత్ ఫ్రూట్స్‌తో ఎక్కువ తీసుకోవడం. ఖజూర్‌తో డేట్ ఫాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలుసు. డే మనం ఫాస్టింగ్ బ్రేక్ విత్ ఖజూర్‌తో ఎందుకు చేస్తామంటే, అది మోర్ న్యూట్రిషియస్ అండ్ మనం ఇమ్మీడియేట్ ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ బూస్ట్ లాగా పనిచేస్తది. దాంతో పాటు మనం ఫ్రూట్స్ తీసుకొని, ఆ ఫ్రూట్స్‌తో పాటు కొంతమంది ఆయిల్ ఫుడ్స్, బజ్జీలు ఇవి అవి తీసుకుంటుంటారు. దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. ఫ్రూట్స్‌తో ఎండ్ చేసి దాంతో పాటు మంచి మీల్ అండి. పంకిన్, వాటర్‌మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని ఫూల్ మఖానాని మనం తీసుకుంటున్న టిఫిన్స్ చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఆఫ్టర్ ఫాస్ట్ బ్రేక్ చేశాక. ఈ బ్యాటర్స్‌లో కలిపేసుకొని మంచిగా అలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడము. దాంతో పాటు కొద్దిగా మనము మంచిగా ప్రోటీన్ మీల్‌లో పన్నీర్ గానీ తీసుకుంటున్నప్పుడు అంటే మనకు ఏదైనా ప్రోటీన్ నాన్ వెజ్ గానీ, పన్నీర్ గానీ ఏదైనా వండుతున్నప్పుడు హాఫ్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఉండాలి. హాఫ్ ఆఫ్ ద ప్రోటీన్ కంటెంట్ అలా ప్రిపేర్ చేసిన కర్రీస్‌ని మనం మంచిగా రైస్‌లో తక్కువ రైస్, ఎక్కువ కర్రీస్ తీసుకోవడం. ఇలా ఎండ్ విత్ తొందరగా 7:30 కల్లా డిన్నర్ చేసేసుకోవాలి. కొంతమంది 11:30 తింటుంటారు. మళ్ళీ మార్నింగ్ 3:00 తింటున్నప్పుడు మనం జస్ట్ బ్రష్ చేస్తా ఉన్నప్పుడు ఎళ్ళినని కూడా స్టమక్ డైజెషన్ అవ్వక మొత్తం ఎలిమినేట్ అయిపోతుంటది వామిటింగ్ లాగా. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 3:00 తింటున్నారు. ఎండ్ విత్ 7:30కి అలా ఫినిష్ చేసేసి మంచిగా హైడ్రేటెడ్‌గా ఉన్న ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ వాటర్స్ కూడా గోంద్ కతీరా వాటర్ తీసుకోవడము, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము. అలా ప్లాన్డ్‌గా ఒక్కో రోజు ఒక్కోలాగా ప్లాన్ చేసుకొని మాక్సిమం మనం ప్రోటీన్ ఫుడ్ వండుతున్నప్పుడు లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మాత్రం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది హెవీ వెయిట్ ఉంటే హెవీ వెయిట్ తగ్గడమే కాకుండా అద్భుతం అండి ఫాస్టింగ్ అనేది. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్‌కి మనం రెస్ట్ ఇస్తున్న టైం ఇది. ఫాస్టింగ్ వల్ల ఎన్నో అద్భుతమైన ఉపయోగాలున్నాయి. కానీ చేసే పద్ధతిలో అవి తినేసి జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తినేసి బాడీని చాలా హార్మ్‌ఫుల్‌లోకి తీసుకెళ్తుంటారు. అలా కాకుండా మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్, ప్రోటీన్ కంటెంట్స్, ఫ్యాట్ కంటెంట్స్‌ని మనం త్రూఅవుట్ ద మీల్‌లో మనం ప్రిపేర్ చేసుకొని ఇలా తీసుకుంటే మాత్రం ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఫాస్టింగ్ వల్ల అద్భుతాలే గానీ సో, ఏదో ఏదంటారే అలా ఏముండవు. అద్భుతాలే జరుగుతాయి ఫాస్టింగ్‌లో. అవయవాలన్నీ డీటాక్స్ చేసుకొని న్యూ సెల్స్‌ని ఫార్మ్ చేసి, ఒక ఫాస్టింగ్ వల్ల ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా రాకుండా, ఎన్నో రకాల ఎగ్జిమాలు, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల రోగాలను రాకుండా కాపాడే బెస్ట్ థింగ్ ఏదన్నా ఉందంటే అది ఫాస్టింగ్. హ్యాపీగా ఫాస్టింగ్ చేయండి. ఈ ప్రొసీజర్‌లో చేసుకోండి. మంచిగుంటారు, హెల్తీగా ఉంటారు. నమస్కారం.